కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని చెప్పి మీకు షేర్ చేశాను కదా. ఆ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి వీడియో యూట్యూబ్ ఛానల్ మోటివేషన్ మీద అని చెప్పాను. మోటివేషన్ అంటే ఓన్లీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అందులో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, చిన్నపిల్లలకి ఒక్కోసారి డేంజర్ పరిస్థితులు మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. పిల్లలు చేసే చేష్టలకి వాళ్ళు ఒక్కోసారి డేంజర్లో పడుతూ ఉంటారనమాట. లేకపోతే మన అజాగ్రత్త వల్ల కావచ్చు, మన పనులు మనం ఉండగా పిల్లలు చేసే పనులు కావచ్చు, లేకపోతే డిప్రెషన్ వల్ల కావచ్చు. చాలా విధాలుగా మోటివేషన్ అంటే ఒక రకంగానే ఉండదు కదా. అలాంటి వాటిలో ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇది మోటివేషన్ అనుకుంటారో, జాగ్రత్త అనుకుంటారో, ఏమనుకున్నా సరే పర్వాలేదు. అయితే దానిమ్మ గింజలు తెలుసు కదా, దానిమ్మ గింజలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం దానిమ్మ గింజలు కదా. అలా ఆ దానిమ్మ గింజలు పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గుప్పెడి నిండా తీసుకుని ఇలా పోసేసుకుంటారు. అవునా, చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసాం కదా. శనగపప్పులు కానీ, దానిమ్మ గింజలు కానీ, మరమరాలు కానీ చాలా ఏంటంటే తేలిగ్గా ఉంటాయి, చేతి నిండా పడతాయి. ఇలా పోసుకోవాలంటే బాగా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇంత గుప్పెడి తీసుకుని నోట్లో పోసేసుకుంటూ ఉంటారు. అలా చిన్నవి ఏవైనా సరే, దానిమ్మ గింజలు ఒక్కటనే కదా, చిన్నవి ఏవైనా సరే పిల్లలకి అలా గుప్పెడితో తీసుకుని పోసుకున్నప్పుడు ఈ మధ్య నేను చూసిన సంఘటన మీకు చెప్తున్నాను. ఇది మోటివేషన్ అనే నేను అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఆ గింజ వేసుకునేటప్పుడు ఏమైందంటే ఆ దానిమ్మ గింజ ఒకటి ముక్కులోకి అయిపోయింది. చూసారా డేంజర్, ఎంత డేంజర్ అయిపోయిందో. ఆ గింజ బయటికి తీయించడానికి ఆ గింజ పైసా వాల్యూ చేయదు. ఒక్క గింజ ముక్కులోకి వెళ్ళింది, అది బయటకు తీయించడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఎన్ని పెట్టి తీసినా అది రాలేదు, మెడిసిన్ వేసినా రాలేదు, అక్కడికి ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. ఒక్కోసారి ఒక్కొక్కరికి ఈజీగానే వచ్చేస్తుంది, ఒక్కొక్కళ్ళ లక్ అనమాట, బ్యాడ్ లక్. కాబట్టి మీరు దానిమ్మ గింజలు కానీ చిన్నగా ఉండేవి, చాలా సన్నగా ఉండేవి, పిల్లలు తినేటప్పుడు బలపాలు కూడా ముక్కులో దూచేసుకుంటూ ఉంటారు పిల్లలు. అది మనకి ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా మనం కూడా దూచుకున్నదే. అప్పుడు ఏవో చిట్కాలు ఉండేవి, తీయించేసేవాళ్ళు తొందరగా. కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా, టెక్నాలజీకి తగ్గట్టుగానే వైద్యం కూడా అందుతోంది. కాబట్టి అలాంటివి అంటే ఈ ముక్కులో, చిన్నపిల్లల ముక్కులో దూరేంత సైజులో ఉన్నవి ఏవి తినిపించినా సరే మీరు వాళ్ళ చేతికి ఇవ్వకుండా మీరు మాత్రమే తినిపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు తింటున్నా చాలా అబ్జర్వేషన్లో ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం.